హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఏప్రిల్ 22వ తేదీ పెహల్గాం అటాక్ అనేది ఇండియాలో జరిగింది. పెహల్గాం ఊరుని చూడ్డానికి పోయిన ఇండియన్ టూరిస్టులు, మన భారతదేశానికి చెందిన వాసులు పెహల్గాం అనే ఊరుని చూడ్డానికి పోయినారు. నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి పెహల్గాంకి వచ్చి ఎవరైతే ఆ ఊరిని చూడ్డానికి పోయినారో వాళ్ళను ఒక మతం వారీగా విభజించి, ఒక వర్గం వారీగా విభజించి వాళ్ళను హతం చేయడం జరిగింది. అది చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ ఆర్మీ వాళ్ళు కానీ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళను పట్టుకోలేకపోయారు. దాని తర్వాత జనాలలో నిజంగా ఒక వ్యతిరేకత గవర్నమెంట్ మీద వచ్చింది, ఆర్మీ వాళ్ళ మీద ఒక వ్యతిరేకత వచ్చింది. మే 7న మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పాకిస్తాన్ టెర్రర్ బేస్డ్ ఇల్లు ఏవైతే ఉంటాయో, వాళ్ళ గృహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఎంతోమంది టెర్రరిస్టులు ఆ దాడులలో చనిపోవడం జరిగింది. మన వాళ్ళు క్లియర్గా చెప్పారు, మనకు పాకిస్తాన్ లో ఉన్న కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నార్మల్గా జీవించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం యుద్ధం చేయము, వాళ్ళకు ఎటువంటి హాని మనం చేయము. మనం ఎవరికైనా హాని చేస్తున్నామంటే మనకు ఎవరైతే వచ్చి హాని చేశారో, అంటే ఉగ్రవాదులు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకు మాత్రమే మనం హాని చేస్తున్నాం. ఆ టెర్రర్ బేస్డ్ వాళ్ళను మాత్రమే మనము నాశనం చేస్తున్నామని మన ఇండియన్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. మన వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. కానీ పాకిస్తాన్లో చాలామంది ఎక్కువ ఉగ్రవాదులు ఉంటారు. ఉగ్రవాదానికి ఒక మతం ఉండదు. వాళ్లకు మనుషుల్ని హతం చేయడం, మనుషుల్ని నాశనం చేయడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని మన వాళ్ళు ప్రోత్సహించరు. ఇప్పుడు యెమెన్లో ఉన్న హౌతీ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా ఇండియాకు సంబంధాలు ఎందుకు ఉండవంటే వాళ్ళు కూడా అటువంటివి చేస్తారు కాబట్టి వాళ్ళతో మనకు ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇండియన్ గవర్నమెంట్ అటువంటి వాటిని ప్రోత్సహించదు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆపరేషన్ సింధూర్. మీకు తెలిసే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఎప్పుడైతే పెహల్గాం అటాక్ జరిగిందో అప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు. దాని తర్వాత ఆపరేషన్ మహాదేవ్ అనేది 2 రోజుల కిందట ఒక పెద్ద ప్రభంజనం సృష్టించింది. అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది? ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏంటి? మన వాళ్ళు ఆ ఉగ్రవాదుల స్థలాలను ఏ విధంగా కనుగొన్న తర్వాత మన వాళ్ళు వాళ్ళను ఏ విధంగా ఎదురు దాడి చేసినారు, దాని తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏముంది, అండ్ అక్కడ ఎదురు దాడి చేసిన తర్వాత వాళ్ళని హతం చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో ఏమేమి దొరికాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సురక్షితంగా ఉన్నాము, మనం హ్యాపీగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే అది ఇండియన్ ఆర్మీ వాళ్ళు మనకు తోడు ఉండడం బట్టే మనం హ్యాపీగా ఉన్నాము, మన లైఫ్లు కూడా హ్యాపీగా ఉన్నాయి. ఈ వీడియోకు 50,000 లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా మీరు షేర్ చేయండి. ఇది పూర్తి ఇన్ఫర్మేటివ్ వీడియో. ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏంటి, మన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఏ విధంగా కనుక్కున్నారు, ఇంకా కనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా కనుక్కోబోతున్నారు, వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆపరేషన్ మహాదేవ్ అనేది జూలై 23 నుంచి 26 వరకు కొన్ని కదలికలు శ్రీనగర్లో మన వాళ్ళు వేరే డివైజెస్ వాడుతూ మన వాళ్ళు వాడుతున్నారని, ఎవరో వాడుతున్నారని మన వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అసలు ఆ డివైజెస్ ఏంటివి, దానికి ఇండియన్ శాటిలైట్కు సంబంధాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏంటంటే, ఏదైతే మనం రివెంజ్ తీసుకున్నామో, ఎవరైతే మన భారతీయుల్ని 26 మందిని ఒక మతం వర్గం మీద విభజించి వాళ్ళని హతం చేశారో వాళ్ళ మీద తీసుకున్న రివెంజ్ ఇది. సో వాళ్ళల్లో ముగ్గురిని మన వాళ్ళు హతం చేశారు. వాళ్ళ ముగ్గురి పేర్లు ఏమేమంటే, సులేమాన్ షా అని ఎవరైతే ఉన్నారో ఈయన పాక్ ఆర్మీలో పనిచేయడం జరిగింది. ఈయన పాక్ ఆర్మీ ఆఫీసర్గా పనిచేశాడు. దాని తర్వాత ISI ఏజెంట్ల ద్వారా ఆయన ఉగ్రవాదంలోకి పోవడం, దాంట్లో నుంచి ట్రైనింగ్ తీసుకోవడం. పెహల్గాం అటాక్ ఏదైతే జరిగిందో ఆ పెహల్గాం అటాక్లో ఈయన మెయిన్ పాత్ర ప్రదర్శించినాడు. ఈయన ఒక లీడర్గా ఉన్నాడు. ఆయనను మన వాళ్ళు హతం చేయడం జరిగింది. దాని తర్వాత ఆయనతో పాటు 4గురిని హతం చేశారు. వాళ్ళల్లో అబ్దుల్ హంజా అని ఒకరు ఉన్నారు. దాని తర్వాత యాసిర్ అని ఉన్నారు. ఇంకొక ఆయన పేరు ఇప్పటి వరకు బయటికి రాలేదు. అసలుకు వీళ్ళు ఆ శ్రీనగర్ దాచింగ్ అడవులలో ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు ఆహారం ఎట్లా, అసలుకు వీళ్ళ కమ్యూనికేషన్ డివైజెస్ ఏంటివి, వీళ్ళని ఏ విధంగా కనుక్కున్నారంటే ఇప్పుడు మీకు చెప్తాను. మన వాళ్ళకు సంబంధం లేకపోవడానికి కారణము ఏంటంటే, చైనాకు సంబంధించిన ఫోన్స్ ఏవైతే ఉంటాయో
ఒక 15 సంవత్సరాల క్రితం మన దగ్గరికి కూడా వచ్చాయి. రహస్యంగా మాట్లాడుకునే ఫోన్లు వచ్చాయి అప్పుడు. దానికి చాంగ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇండియన్ గవర్నమెంట్ 15 సంవత్సరాల క్రితమే వాటిని బ్యాన్ చేసింది, చైనాకు సంబంధించిన శాటిలైట్స్ని. ఎందుకంటే ఇవి సీక్రెట్గా మాట్లాడుకుంటారు, దీనివల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఇండియన్ మన భారతదేశంలో శాటిలైట్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ మొబైల్స్కు సంబంధించిన శాటిలైట్స్ ఉంటాయి. బయటి దాంట్లను మన వాళ్ళు అంతగా ట్రాక్ చేయడానికి పాసిబుల్ ఉండదు, ఎందుకంటే అవి ఇండియాలో లేవు కాబట్టి. ఒకవేళ ఎవరైనా హత్య చేసినా లేకపోతే ఎవరైనా దొంగతనాలు చేసినా వాళ్ళ మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా ఇమీడియట్గా వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నా మన వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఉగ్రవాదులు చాలా తెలివిగా ఉన్నారు, చాలా అప్డేట్ అయినారు. నిజంగా మీకేమనిపించింది అసలు ఇంత అప్డేట్ ఇండియాలో లేనిది చూసి ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి వాళ్ళకు? ఆ లేని టెక్నాలజీ చూసి వాళ్ళు అదే పనిగా చైనాకు సంబంధించిన మొబైల్స్ వాళ్ళు వాడడం, చైనాకు సంబంధించిన శాటిలైట్స్ ద్వారా వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం, అండ్ వాళ్ళు ఆ అడవుల్లో 3 నెలలకు సంబంధించిన వాళ్ళ సరుకులు ఏవైతే ఉంటాయో నిత్యావసర సరుకులు అవి వాళ్ళు రెడీగా పెట్టుకోవడం అనేది నిజంగా అసలుకు వాళ్ళు ఎంత ప్లానింగ్తో ఉంటారని నాకు కూడా అసలుకు ఫస్ట్ టైం అనిపించింది. మీకేమనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 23 నుంచి 26 వరకు కొన్ని కదలికలు మన వాళ్ళు చూశారు. ఆదివారం ఏదైతే ఉందో ఆదివారం పొద్దున ఒక డివైస్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉండడం మన వాళ్ళు గమనించారు. అది గమనించిన వెంటనే మన వాళ్ళకు అర్థమైపోయింది అది T82 ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ అంటే మన ఇండియాకు సంబంధించినది కాదు, బయటి దేశానికి సంబంధించిన కమ్యూనికేషను అనేది అర్థమైంది. అది చైనా కమ్యూనికేషన్ అనేది మన ఏజెన్సీ వాళ్ళ ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైంది. అర్థమైన వెంటనే అంతరాత్రి ఆ డివైజు ఆ పర్టికులర్ శ్రీనగర్లోని ఆ పర్టికులర్ అంత అడవుల్లా ఉన్న ప్లేసుల్లో ఎవరు వాడతారు? వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు తెలివిగా, చాలా తెలివిగా, ఉగ్రవాదులు నిజంగా ఎంత ప్లాన్గా ఉంటారని నిజంగా నాకు కూడా తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా అంత ప్లాన్గా ఉన్నారేమో, కానీ వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారు. నైట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ చేస్తారు, మార్నింగ్ టైం వాళ్ళు రెస్ట్ తీసుకొని పడుకుంటారో లేకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారు, కానీ నైట్ టైం మాత్రమే వాళ్ళ కదలికలు ఉండేటివి. రాత్రి మన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కదలికలు ఆ డివైజెస్ యాక్టివ్ ఉన్నాయి, అవి ఎక్కడ యాక్టివ్ ఉన్నాయని ఆ లొకేషన్ మన వాళ్ళు కనుక్కోవడం, దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8 o'clock మన వాళ్ళు ఆ స్థావరాలకు ఒక డ్రోన్ను పంపించారు. డ్రోన్ పంపించడం, డ్రోన్ సర్చ్ చేయడం, డ్రోన్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి తెలిసింది. అదే రోజు రాత్రి ఎప్పుడైతే మన వాళ్ళకి తెలిసిందో రాత్రిపూట T82 ఏదైతే కమ్యూనికేషన్స్ ఉన్నాయో డివైజెస్, ఆ డివైజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడే మన వాళ్ళు ఇమీడియట్గా పారాకమాండ్ వాళ్ళను అండ్ ఆర్మీ ఆఫీసర్లను, పోలీసులను అందరినీ రెడీ చేయడం జరిగింది. పక్కాగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే అక్కడ డివైజ్ ఈ విధంగా ఉంది. ఎందుకంటే జూలైలోనే ఈ నెలలోనే 3 సార్లు పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా మీద దారుణంగా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అందుకే మన వాళ్ళకు ఒక ఫేర్ ఐడియా అనేది వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఇమీడియట్గా 8 గంటలకు వాళ్ళు పంపించినారు, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా 11 గంటలకు మన వాళ్ళు వాళ్ళ స్థావరాలో లేకపోయి దాడి చేయడం జరిగింది. మన వాళ్ళు పోతానే ఒక ఆయన తప్పించుకోవడానికి ట్రై చేసిన వెంటనే ఆయనను అక్కడికక్కడే హతం చేయడం జరిగింది. ఆయనతో పాటు 3 హతం చేయడం జరిగింది. అది హతం చేసిన తర్వాత 11 గంటలకు వాళ్ళని హతం చేయడం జరిగింది. దాని తర్వాత 2 కిలోమీటర్ల మేర వీళ్ళకు సంబంధించిన మనుషులు కానీ వీళ్ళకు సంబంధించినగా ఏవైనా బాంబులు కానీ, అంటే వాళ్ళు ఏం భయం పెట్టుకున్నారో మనకి తెలియదు కదా, అండ్ ఎంతమంది ఉన్నారో కూడా ఐడియా లేదు. సో వాళ్ళని హతం చేసిన తర్వాత 12:35కు ఆర్మీ అఫీషియల్స్ వాళ్ళ ట్విట్టర్ ద్వారా జనాలకి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను మేము హతం చేయడం జరిగింది. దాన్ని అయిపోయిన తర్వాత 12:35 తర్వాత వాళ్ళని రెక్టిఫై చేయడం జరిగింది. ఏదైతే విజువల్స్ మీరు చూస్తున్నారో ఆ విజువల్స్లో ఉన్న వ్యక్తులతో వాళ్ళని కంపేర్ చేస్తే సులేమాన్ షా అని ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్లకు క్యాప్టెన్గా వ్యవహరించే మనిషి. సో రాత్రిపూట మాత్రమే వీళ్ళు ఆ డివైజెస్ యాక్టివ్ చేసుకోవడం, రాత్రిపూట మాత్రమే వీళ్ళు ప్రయాణం చేసుకోవడం, అండ్ ఆ డివైజెస్ మార్నింగ్ ఆఫ్ చేసుకోవడం. చాలా ప్లానింగ్గా పెద్ద అడవులు, అసలుకు అక్కడ పైన ఇసుక పోసిన కింద పడే సిచ్యువేషన్ లేదు. అంత దట్టమైన అడవులు ఉంటాయి శ్రీనగర్లో. ఆ దాచింగ్ నేషనల్ పార్క్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టం. అది కాకుండా వాళ్ళు ఒక గుహలలో
ఎట్లయితే పాములు లోపల ఉంటాయో అట్లా లోపల ఉండి వాళ్ళు బ్రతికే వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారో నిజంగా చాలా గ్రేట్. వాళ్ళు ఒక మనిషిని నాశనం చేయడానికి ఇంత వాళ్ళు తాపత్రయపడుతున్నారంటే, ఇంత వాళ్ళు ప్లానింగ్ నిజంగా వాళ్ళని హతం చేశారు. ఆ రోజు హతం చేసిన తర్వాత వాళ్ళు ఎదురుదాడి చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నట్లు సమాచారం. ఒక ఆయననే బయటికి ఎక్కడికో పోతున్నాడో ఆయనని హతం చేయడం, మిగతా వాళ్ళని కూడా మన వాళ్ళు హతం చేయడం జరిగింది. ఈ హతం చేసిన తర్వాత మన వాళ్ళు అక్కడ కొన్ని వాళ్ళకు సంబంధించిన పరికరాలు మన వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పాతకాలంలో చూసింటారు కదా, ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్ర చేసి ఆయనను ఓడించినప్పుడు అక్కడున్న ఆయన బిల్డింగ్లు, ఆయన సామాన్లు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళవైతే ఎవరైతే గెలిచినారో వాళ్ళవైతే. అట్లనే మన వాళ్ళు వాళ్ళను హతం చేసినారు కాబట్టి వాళ్ళ దగ్గర అసలుకు మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి, కార్బన్స్ ఉన్నాయి, AK-47 రైఫిల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా పాకిస్తాన్కు సంబంధించిన కరెన్సీ, పాకిస్తాన్కు సంబంధించిన పాస్పోర్ట్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా మన భారతదేశం వాళ్ళని అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు తీవ్రవాదులు అంటే వాళ్ళకి చదువులు ఉండవు, వాళ్ళకు ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ఎక్కడ ఏముంటుందో తెలీదు. అంత తెలియకపోయినా వాళ్ళు ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఇండియా వాళ్ళకి రావడం, పెహల్గాంలో అటాక్ చేయడం, ఇప్పుడు ఫర్దర్గా అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు దాడి చేయాలని అనుకున్నారేమో. అందుకోసమే వాళ్ళు ఉన్నారు. చాలామంది ISI ఏజెంట్ల ద్వారా ట్రైనింగ్ పొందిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇండియాలోకి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వీళ్ళను ఎతకడం, వీళ్ళను ఏరి పారేయడం మన ఇండియన్ గవర్నమెంట్ పని అయింది. మీకేమనిపించింది? మన వాళ్ళు మంచి పని చేశారా లేదా? ఇది అయిపోయిన తర్వాత పెహల్గాం అటాక్ చేసిన వాళ్ళలో మెయిన్ పాత్రధారిగా ఉన్న సులేమాన్ షా అలియాజ్ అసీమ్ మూసా ఎవరైతే ఉన్నారో ఆయన మెయిన్ ఉన్నాడు. ఆయన మన వాళ్ళు హతం చేశారు. మిగిలిన ముగ్గురిని మన వాళ్ళు పట్టుకోగలరా, పట్టుకోలేరా? ఎందుకంటే వీళ్ళు వాడేవి చైనాకు సంబంధించిన డివైజెస్, ఎన్క్రిప్టెడ్ డివైజెస్, కమ్యూనికేషన్ డివైజెస్. కాబట్టి వీళ్ళను కొంచెం పట్టుకోవడం మన వాళ్ళకి కష్టమైంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏ విధంగా ప్లానింగ్ చేసుకున్నారు, ఎంత అక్యురేట్గా ఉన్నాడు అక్కడ అంటే వీళ్ళని ఎక్కడైతే హతం చేశారో అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించిన మ్యాప్లు కూడా దొరికాయంట. అంటే మీరు అర్థం చేసుకోండి నిజంగా. అంటే వీళ్ళు చదువుకుంటారా, చదువుకోరా, అసలు వీళ్ళు ఇంత అక్యురేట్గా ఎట్లుంటారు, ఇంత అక్యురేట్గా ఏ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ పోతారు, వాళ్ళ జీవితం మీద ఆశలు ఉండవని ఎన్నో డౌట్లు మనకు వస్తుంటాయి. అబ్సల్యూట్గా వస్తాయి. ఒక మనిషిని వాళ్ళు హతం చేసి అసలు వాళ్ళకి ఏముంటుంది, ఒక మతం వారిని, ఒక వర్గం వారిని విభజించి వాళ్ళు నాశనం చేయాలని అనుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది అనే డౌట్లు నిజంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అండ్ దీనికోసం వాళ్ళు ఇంత ప్లాన్ చేసుకొని ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఈ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకు నిజంగా తెలివి ఉందా లేదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే దానికి ఆన్సర్ లేదు. మీకేమన్నా ఐడియా ఉందా వాళ్ళు ఈ విధంగా చేయడానికి? అసలు వాళ్ళకు చెప్పేటోళ్ళన్నా ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి తెగించి ఇప్పుడు దొరికినారంటే చూసినారు కదా, వాళ్ళు దొరికినారు, వాళ్ళ ప్రాణానికే ఆపద కలిగింది కదా. ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళు చేయడానికి ఉన్న కారణం ఏంటి? అసలు వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుందా లేదా? అసలుకి ఈ విధంగా ఎందుకు పోతారు? అది డబ్బున్నోళ్ళు వస్తారా? ఒక పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఆర్మీ ఆఫీసరు ఈ విధంగా వాళ్ళకి క్యాప్టెన్గా ఉన్నాడంటే మైండ్ సెట్ నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ సెట్. అసలుకు నిజంగా ఎవరు అనుకుంటారో అనుకోలేదో మనకు తెలియదు. దాని తర్వాత మన వాళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడు 4వది కంక్లూజన్ మనం మాట్లాడుకుందాము. దాని తర్వాత మన వాళ్ళు వెయిట్ చేశారు, చూశారు. 2.5 కిలోమీటర్ల వరకు మొత్తం మన వాళ్ళు కోంబింగ్ చేసి సెర్చ్ చేశారు. ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకుంటే వీళ్ళకి సంబంధించిన జనాలు ఏమన్నా ఉన్నారా అనేటివి మన వాళ్ళు ప్రాపర్గా చూసిన తర్వాత ఇది డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా 3 మన వాళ్ళు మనకి ఇంకా దొరకాల్సింది ఉంది. ఈ ఫస్ట్ ఎవరైతే ఈ సులేమాన్ షా ఉన్నారో ఈయన చనిపోవడం ద్వారా ఎవరైతే 26 మంది వీళ్ళ చేతిలో ప్రాణాలు పోగొట్టిన వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో నిజంగా వాళ్ళ ఆత్మకు వాళ్ళకు కొంచెమైన మనశ్శాంతి అనిపించింటుంది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ వీడియోకు 50,000 లైకులు అనుకున్నాను. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ గురించి మనం చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంత ఎఫర్ట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు వద్దనుకొని మన కోసం ఈ విధంగా రిస్క్ తీసుకొని మనల్ని సేఫ్గా ఉండడానికి వాళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ న్యూస్కు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఏమున్నా, క్రికెట్ అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా నా వీడియో ద్వారా డైలీ మీకు వీడియోలు రావడం జరుగుతుంది. ప్లీజ్ ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీరేమనుకున్నారు అనే దాని గురించి కూడా
కామెంట్ రూపంలో డెఫినెట్గా ఒక వర్డ్ మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఒకవేళ మీరు రాయలేకపోయినా, ఒకవేళ మీ అభిప్రాయం ఏం రాకపోయినా, మన వాళ్ళు, మన ఆర్మీ వాళ్ళు, మన ఆర్మీ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ పోలీస్ వాళ్ళు చేసిన ఈ ఆపరేషన్ మహదేవ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక లవ్ సింబల్ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మనకు కులం మతం అనేది మనకు ఎప్పుడు ఉండకూడదు. మన దేశం మీదకి వచ్చి ఏ ఏ కులపు వర్గం వాళ్ళనైనా, ఏ మతం వారినైనా వేరే దేశస్తులు హింసించినప్పుడు మనం క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ మనం అందరం పాజిటివ్గానే రెస్పాండ్ కావాలి. ఎవరైతే మనం XYZ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా మనము వాళ్ళు చెప్పిన గైడెన్స్లోనే మనం ముందుకు పోవడం. అండ్ మన దేశం మీద పోరాడేటప్పుడు అందరం ఏకం కావాలి. మనం ఎట్లయినా కొట్లాడుకుంటాము, ఎందుకంటే చాలా మనకు ఇవే ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళు మనతో వచ్చినప్పుడైనా మనం ఐక్యతగా ఉండాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టి మన దేశానికి మనము సపోర్ట్ చేసేలాగా ఆల్వేస్ మనం ఉండాలి. మన ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఈ విధంగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఈ విధంగా మైండ్ సెట్ ఉండి ఈ విధంగా చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా, మన ఇండియాలో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళకి కొంచెం సమాచారం ఇవ్వడం, యూట్యూబర్లను మీరు చాలామందిని చూశారు, అట్లా జరుగుతున్నాయి. అట్లాంటివి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మన పక్కన వాళ్ళతో కూడా మనం జాగ్రత్తమైన కమ్యూనికేషన్ను ఏర్పరచుకొని ఒక మంచి లైఫ్ను మన దేశంలో ఉంటే అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. మనకు ఎటువంటి ఇష్యూలు ఉండవు. ఇటువంటి గొప్ప ఆపరేషన్ చేసిన మన ఆర్మీ వాళ్లకు నిజంగా మనస్ఫూర్తిగా సెల్యూట్ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియో చూసినందుకు. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. 50,000 లైకులు మర్చిపోదండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.